ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో మిథున్ రెడ్డిని సిట్ మళ్లీ విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఈ లిక్కర్ స్కామ్ కేసులో మరికొంతమంది నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ లిక్కర్ లింక్స్ కేసు దర్యాప్తు ఎలా జరుగుతోంది? సిట్ టార్గెట్ ఎవరు? లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఈ కేసు కీలక దశకు చేరుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలతో సహా 11 మంది అరెస్టయ్యారు. మిథున్ రెడ్డిపై కూడా ఈ మద్యం కుంభకోణంలో కీలక ఆరోపణలు వచ్చాయి. బోగస్ లిక్కర్ లైసెన్సులు జారీ కావడం, సరఫరాలో పాలు పంచుకోవడం, అక్రమ లాభాలు పొందడం వంటి అంశాలు విచారణలో వెలుగు చూశాయి. దీంతో సిట్ అధికారులు మిథున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండడం వల్ల ముందస్తు బెయిల్ మంజూరు చేయడం విచారణపై ప్రభావం చూపే అవకాశముందని తెలిపింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కావడంతో కేసు దర్యాప్తు వేగవంతమయ్యే ఛాన్స్ ఉంది. సిట్ త్వరలో మిథున్ రెడ్డిని అరెస్టు చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది మాజీ మంత్రులు, ఎంపీలు ఈ కేసులో చిక్కుకునే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. విచారణ కొనసాగుతున్న కొద్దీ మరింత మంది కీలక నేతలు ఇందులో ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు వెలుగులోకొచ్చే అవకాశముంది.